మోసాలు చేయడంలో చంద్రబాబు దిట్ట. మాజీ మంత్రి బొత్స సంపద సృష్టి పేరుతో చంద్రబాబు మోసం చేశారని, ఆయనలా జగన్కి మోసం చేయడం రాదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స అన్నారు. అనకాపల్లి భీమిలిలో నియోజకవర్గ నేతలతో బొత్స సత్యనారాయణ సమావేశమై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గారు, నాయుడు గారు మనం ఇంత వేగం ఈ రకంగా కూర్చొని మాట్లాడుకుంటాం అనుకోలే. నేనైతే ఎన్నికలయ్యాయి, సరే ప్రజలు వచ్చి మనల్ని ఈ ఎన్నికల్లో మనల్ని వచ్చి కొద్దిగా చిన్న చూపు చూశారు. తెలుగుదేశం పార్టీకి మన అధికారాన్ని కట్టబెట్టారు. ఓకే, కొన్నాళ్ళు సమయం ఇద్దాం వాళ్ళకి, వాళ్ళు ఏదో చెప్పారు కదా, చేస్తారు విషయాన్ని చేస్తారు, చూద్దాం ఎంతవరకు చేస్తారు, ఏం చేస్తారు అని అనుకున్నాం. కానీ వాస్తవానికైతే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని దగ్గర 40 సంవత్సరాలు పెట్టి చూస్తున్నాం కాబట్టి పార్టీ ఇండస్ట్రీని ఆ పరిస్థితి మారడం మాకు తెలుసు. చెప్పింది చేస్తాడో లేదు మాయా మోసం చేస్తాడో చేయడం అనే విషయం మాకు తెలుసు. అయినప్పుడు కూడా మనం వచ్చే ఆశజీ పెడతామంటే ఆశ, పెడతామంటే వాళ్ళకి వచ్చి కొద్దిగా కొడతామంటే కొద్దిగా భయం. అలాగే ఆశకొచ్చి ఓటేయచ్చు, ఆశకొచ్చి వచ్చి మళ్ళీ ఏమో మారేటో చూద్దామని ఆయన చెప్పిన మాటని చేయొచ్చు. మన నాయకుడైతే మన నాయకుడికి చంద్రబాబుడికి ఒక తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే దాని నాయక కూర్చొని పోతారు. అది చేసిన వరకు ఆయనకి నిద్రపడదు. ఆయన ఇచ్చిన మాట్లాడడానికి ఒప్పుకోడు. జిమ్మిక్లు, ఈ లాజిక్లు, ఈ రాజకీయాలు వీటికి వాటికి కొద్దిగా ఆయన దూరం. ఇవన్నిటి కూడా ఆయనకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ బెస్ట్ అన్నారు. అది ఈ జిమ్మిక్లు చేయడంలో కానీ, లేకపోతే చెప్పింది చెప్పడంలో కానీ, లేదా మాట మార్చడంలో కానీ, ఈ చెప్పడంలో కానీ, మళ్ళీ నాకు తప్పు అయిపోయిందని చెప్పడంలో కానీ ఆయన చాలా శ్రద్ధాస్తుడు. ఆయన ఇది ఈ మాట నేను చెప్తుంది కాదు, చాలామంది పెద్దలు వచ్చే రాజకీయాల్లో చాలామంది పెద్దలు చెప్పారు ఈ విషయాలన్నీ కూడా. ఇది వాస్తవం ఇదంతా కూడా, ఎందుకంటే మనం చూసాం, అనుభవించాం కూడా. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా అదే జరిగింది. సరే, ఇవాళ మొన్న అసెంబ్లీలో మాట్లాడినా కానీ, లేదు ఈ సోషల్ మీడియాలో కానీ, లేదు మాట్లాడినా కానీ వస్తున్నాయి. ఏదో ప్రజలు వచ్చి అందరూ తెలుసు, ఖాళీ అయిపోయింది ఖజానా, 100 రూపాయలే ఉంది, ఇక్కడేం లేదు అని చెప్పేసి అని మాటలు వస్తున్నాయి. అంతే కదా, అందుకే కదా జగన్మోహన్ రెడ్డి చెప్పారు, ఈ రాష్ట్రం తాలూకు ఆర్థిక పరిస్థితులు ఇవి, ఇంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇవాళ నేను డైరెక్ట్ ట్రాన్స్ఫర్ వచ్చి 100 లక్షల కోట్ల రూపాయలు నేను ప్రజల తాలూకు ఆర్థిక పరిస్థితి మెరుగుపోతానని చేశాను. మనం ఎంతకంటే మనం చేయడానికి లేదు, నన్ను నమ్మండి, నన్ను విశ్వసించని చెప్పాడు. లేదు, నాకు సంపద సృష్టించని తెలుసు, నేను సృష్టిస్తాను సంపద అన్నాడు. ఆ క్యాబినెట్లో ఒక వ్యక్తి అంటాడు, సంపద చెత్తం నుంచి సంపద సృష్టిస్తాను, ఒక నుంచి చెత్తను పట్టుకొని చెత్తను పట్టు సృష్టిస్తాడు. ఓకే, ఇవాళ వస్తుంది కన్నబాబు వచ్చి నాకు వీడియో పంపించాడు. ఆయన నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ సంపద సృష్టి ఈ అన్న కేంద్రం పెడుతున్నారు కదా, పెట్టమంటే సంతోషమే, 5 రూపాయలకి తినే భోజనం పెడతారా, మంచిదే. దానికి వచ్చి జనం వచ్చి ప్రజలు వచ్చి డొనేషన్లు అడుగుతున్నారు. మా సంపద సృష్టించినప్పుడు మరి ఈ దానాలు ధర్మాలు ఇవన్నీ ఎందుకు? అయితే ఇక్కడ నుంచి ఎప్పటి నుంచి ఏంటంటే ప్రతి దానికి ప్రజలను వచ్చి మీరు ఇవ్వండి, లేకపోతే చూస్తున్నారు కానీ తెలుస్తుంది. మరి ఏంటో నువ్వు సిద్ధస్తుడివి, మరి ఏంటో నీ ప్రతిభ? ఇప్పుడు ఏమైనా అన్నాం అనుకోండి, మనం చూసాం వీళ్ళకి కడుపు మంట, ఇది ఓడిపోయారు అందుకే వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే, అందుకనే మేము అనుకున్నామంటే సంక్రాంతి వరకు చూద్దాం, ఆనిమన్ పేరు ఇద్దాం వాళ్ళకి, తర్వాత మాట్లాడదాం. అందుకే తెలుసు మనకి వాస్తవంగా రాష్ట్రంలో పరిస్థితులు ఏదో తెలుసు, ఏది చేయగలమో ఏది చేయలేమో తెలుసు, ప్రజలకు ఏది అనుగుణంగా మన కార్యక్రమాలు చేయడం తెలుసు. అయినప్పటికీ మన పరిపాలన మనం చేస్తాం. ఎక్కడో చిన్న చిన్న పొరపాట్లో లేకపోతే ప్రజలు కోరుకున్న స్థాయికి పరిపాలనలో విధానంలో కొన్ని లోపాలు వచ్చి మనం మోటం చెందాం. సరే, ఏవైతే లోపం ఉందో ఏవైతుందో అది సరిదిద్దుకుంటాం, మళ్ళీ ముందుకు వస్తాం, మళ్ళీ కార్యక్రమాలు చేస్తాం. అందులో తేడా లేదు. కానీ మాయా మోసం దగ్గర నిన్న మాట ఇవాళ మాట రేపో మాట చెప్పమంటే మాత్రం మన పార్టీ, మన నాయకుడు మనం చెప్పలేం.
మన తాలూకు తత్వం అది. నేను అందుకే మరి అనుకోకుండా ఎన్నికలు వచ్చాయి. మరి ఎన్నికల్లో మనం పోటీ చేయాలా వద్దా అనేది ఒక డిస్కషన్. మన నాయకుడు వచ్చి అందరితో మాట్లాడి మనం పోటీ చేయాలి. ఎందుకు పోటీ చేయాలంటే ప్రజాస్వామ్యంలో ఒక నాణ్యం ఉంది. ఇవాళ మనకున్న వచ్చి 858 ఓట్లు, 858 మొత్తం ఈ ఓటర్లు ఉన్నారు. 850 మందిలో 630 చిలుకు వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్నాయి. మిగతా 230 వచ్చి ఇవాళ దగ్గర 228 ఎన్నో టీడీపీకి ఉన్నాయి. 400 తేడా ఉన్నాయి. మరి ఉన్నప్పుడు మనం చేయకపోతే బాగా చేద్దామండి అని అందరూ పెద్దలందరూ చెప్పారు. మనం పోటీ పెడుతున్నాం. ఎందుకు? మనకి ఇంత మెజారిటీ ఉంది కాబట్టి. లేదా 5% తక్కువ ఉన్నా లేదా 5% ఎక్కువ ఉన్నా పోన్లే అని చెప్పి మనం విడిచిపెట్టాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక నాలుగు అది. ఇలాగే అంతకుముందు కూడా ఎన్నికలు జరిగాయి. అంతకుముందు కూడా అప్పుడు ఎంఎస్ మూర్తి, మన చంద్రబాబు గారు ఇద్దరు